హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాస్ మహారాజా పక్కా కమర్షియల్ సినిమాలతో తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు రవితేజ. ఇటీవలే ఈగల్ అనే ఫుల్ లెంత్ మాస్ యాక్షన్ మూవీతో వచ్చాడు రవితేజ. దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ రావడంతో ఆడియన్స్ రెస్పాన్స్ బాగానే వచ్చింది. దీంతో వసూళ్లు మంచిగానే వచ్చాయి, కానీ ఇప్పుడు డౌన్ అవుతున్నాయి. మరి ఈగల్ మూవీ 6 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూసే ముందు ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఈగల్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే, ఈగల్ సినిమాకు నైజాంలో 6 కోట్లు, సీడెడ్లో 2,50,00,000, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 8,50,00,000 బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లకు అమ్ముడయింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లకు, ఓవర్సీస్లో 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ అయ్యింది. ఇక ఈగల్ మూవీకి 6 రోజుల్లో ఎంత వచ్చిందంటే, ఈగల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో 4,38,00,000, సీడెడ్లో 1,82,00,000, ఉత్తరాంధ్రలో 1,58,00,000, ఈస్ట్ గోదావరిలో 1,02,00,000, వెస్ట్ గోదావరిలో 61,00,000, గుంటూరు 1 కోటి, కృష్ణా జిల్లాలో 66 లక్షలు, నెల్లూరులో 48 లక్షలతో కలిపి 11,55,00,000 షేర్, 20,60,00,000 గ్రాస్ వచ్చింది. అలాగే ఈ సినిమాకు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1,20,00,000, ఓవర్సీస్లో 1,36,00,000 మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకొని ఈగల్ సినిమా 6 రోజుల్లో 14,11,00,000 షేర్, 37 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈగల్ సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లుగా నమోదయ్యింది. ఇక 6 రోజుల్లో ఈ సినిమాకు 14,11,00,000 మాత్రమే వచ్చాయి. ఇంకా 7,89,00,000 రాబడితే ఈ సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ టార్గెట్ను ఈ మూవీ చేరుకుంటుందో లేదో చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.